మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. మీ అందరికీ క్షేమం కలుగునుగాక. అందరికీ వందనాలు. మన దేవుడు నిరంతరము మనతో ఉండాలని కోరుకోవాలి. ఆయన కూడా ఎవరో తెలుసా? సదాకాలం మీతో ఉంటాడని అని ఆయన మాట విన్నప్పుడు మనకెంతో ఆనందం కలుగుతుంది. ఆయన మన జీవితంలో ఉండాలని ఇష్టపడాలి. కొన్ని సమస్యలు, ఇరుకులు రాగానే ఆ వాగ్దానాన్ని మరీ మర్చిపోతాం. అంటే అర్థం ఏమిటంటే ఆయన సదాకాలం ఉన్నాడనే మాటను చదువుతాం. ఆయన నేను తోడై ఉన్నాను అనే మాటను బట్టి, వాగ్దానాన్ని బట్టి సంబరపడాలి. శోధనలో కానీ, ఇరుకులో కానీ రాగానే మనం చెల్లాచెదురవుతాం. కానీ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను విందాం. నువ్వేమైనా దేవునిని మర్చిపోవచ్చు, కానీ నిన్ను రూపుదిద్దిన వాడు ఎన్నడూ నిన్ను మర్చిపోడు. తల్లి అయినా నిన్ను మర్చిపోవచ్చు, కానీ మన తండ్రి నిన్ను మరవడు. పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు చెబుతున్న మాట ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. ఆయన మాట్లాడుతున్న మాట, శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. మరల శోధన కాలం అనేది అంటూ ప్రత్యేకముగా ఏమీ ఉండదు. ప్రతిరోజు మనం సాగి వెళుతుండగా దుష్టుడు మనల్ని శోధిస్తూనే ఉంటాడు. అతడు కొన్నిసార్లు గాయపరుస్తాడు, కొన్నిసార్లు గుంటలు తవ్వుతాడు, కొన్నిసార్లు జారిపడేటట్లుగా చేస్తాడు, కొన్నిసార్లు మనకి దురుద్దేశాన్ని చెవుల్లో బోధిస్తాడు. అప్పుడప్పుడు తెలియక మనం జారిపడటం, వినకూడని మాటలు విని మనమే చిక్కులలో పడతాం. చిక్కులలో పడాక జరిగేది ఏమిటో, ఇక మనకి కష్టాలు, శోధనలు మొదలవుతాయి. ఈరోజు నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, నీతో ఉన్న దేవుడు సదాకాలం నడిచేవాడు. ఆయన నీతో నడుస్తున్నాడు. నువ్వు ఆయన ప్రక్కనే ఉన్నావు. మధ్యలో అపవాది మాట ఎందుకు వినాలి? అపవాది కలుగు చేసే ఆలోచన వైపు ఎందుకు మళ్ళాలి? అంటే నీకు దేవునికి ఉండే బంధము స్థిరంగా ఉండాలి. రెండవ మాట, కొన్నిసార్లు నీ మార్గంలో వెళ్ళేటప్పుడు నువ్వు ఎంత నీతిగా ఉన్నా, ఎంత భక్తిగా ఉన్నా శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే దేవుడు నిన్ను ఇంకా మహిమపరచాలని కోరుకుంటున్నాడు. బంగారం ఉంది, మేలిమి బంగారము చేయాలనుకున్నప్పుడల్లా ప్రభువారు దానిని తీసి నెమ్మదిగా మోసలో వేస్తాడు. అంటే కరిగి వేడికి తన మస్టంతా వదిలించుకున్నాక మేలిమి బంగారమై మెరుస్తుంది. పనివాడు ముఖము ఆ యొక్క బంగారంలో కొట్టొచ్చినట్లు కనపడుతూ ఉంటుంది. అలాగనే మన దేవుడు ఎప్పుడు ఏమనుకుంటాడో తెలుసా? నా ప్రజలు జీవితములో నేను కనపడాలి, అట్లే మెరవాలి. కాస్త శోధనలోనూ, కొలిమిలోనూ, కష్టాల్లోనూ నడిపిస్తాడు. బొత్తులే కదా, ఎవరికి శోధనలు తప్పలేదు. అందరు శోధన పాలయ్యారు. అగ్నిగుండంలో 3 మనుష్యులు వేశారు, కానీ కాలిపోయేందుకు వేయలేదు దేవుడు. నేను మెరిసేటట్లు చేయగలను, కానీ కాల్చేవాడును కాను. శ్రమలన్నిట్లో మార్గాల్లో వెళ్ళిన వారంతా కాలిపోలేదు గాని, వాళ్ళు చనిపోలేదు గాని, మెరుస్తూ ప్రభు యొక్క ప్రేమను, ఆయన తేజస్సును, ఆయన శక్తిని ఇతరులకు కనపరుస్తూ వచ్చారు. ప్రభువారు మీతో చెబుతున్న మాట, నువ్వు సాతాను వశమైపోయి కొన్నిసార్లు మార్గము తప్పినప్పుడు శోధనలు వస్తాయి. కొన్నిసార్లు దేవుని మాట వినకుండా నడిస్తే శోధనలు వస్తాయి. అప్పుడు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. మరొకసారి నిన్ను మేలిమి బంగారం చేసి నీలో తన మహిమను కనపరచాలనుకున్నాడు. దేవుడు అట్లాంటప్పుడు రాజులనైనా లేపుతాడు, క్రూరమైన వ్యక్తులనైనా లేపుతాడు, కేకలు వేసే గొలియాతునైనా లేపుతాడు, ముద్రలు వేసి బంధించే రాజునైనాను లేపుతాడు. కంగారు పడొద్దు, అది నీకు మెరిసే శోధన కాలం. ఆ కాలములో నా దేవుడు ఎవరో తెలుసా? నీతో ఉండి బాగా సహకరించి మెరిసే బంగారం రేగ చేస్తాడు. అప్పుడు నువ్వేమనుకున్నది ఏమిటో తెలుసా? నాకు ప్రభువారు దూరంగా ఉన్నాడు. దూరంగా లేడు, నీకు సమీపముగా ఉన్నాడు. ఆయన నిరీక్షణ నిర్భయముగా ఉండటమే
క్రీస్తులో నాటబడటం, క్రీస్తులో సాగటం అట్టి కృప మీ అందరికీ కలుగునుగాక. శోధన కాలాన్ని తప్పించే దేవుడు శోధన కాలంలో మెరిసేటట్లు నిన్ను చేస్తాడు. ఆయన అలా మెరిసినప్పుడు లోకమంతా మిమ్మల్ని చూస్తుంది. ప్రభువు యొక్క మహిమ మీలో చూసి మిమ్మల్ని ఘనపరుస్తుంది. మహిమ దీవెన మీకు కలుగుతుంది. అలాంటి కృప మీకును మీ కుటుంబానికి కలుగునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. కృపాసక్తి సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, మాతో మీరు మాట్లాడుతున్నందుకు నీ కొందనాలు. పగలంతా నీ ఉచితమైన ప్రేమలో కాచి కాపాడినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. రాత్రి కాలం ముందు ప్రభువా, మా బిడ్డలు మీరు దర్శించండి. చిన్న బిడ్డలను ప్రభువా, యవన బిడ్డలను తండ్రి నాయన, వృద్ధులను ప్రభువా నీ కృపలో భద్రపరచండి. వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, బిడ్డలు లేని వారికి బిడ్డలను గ్రహించండి. నీ ఆత్మకార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నా. మా పడగల చుట్టూ నీ రక్త ప్రోక్షణ చేస్తున్నా. ఆయన మా గృహం చుట్టూ రేసు రక్త ప్రోక్షణ చేస్తున్నా. అయ్యా సహాయం చేయండి. నీ కృపలో భద్రపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. ఈ రాత్రి కాల సమయమందు ఏ శోధనలు, ఏ ఇరుకులు ప్రభా మా కుటుంబాలకు రాకుండా అయ్యా తండ్రి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.